Welcome to Sahiti's Corner. Hi children, class 4 English, The Seed of Truth. చాలా మంచి లెసన్. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ లెసన్ ద సీడ్ ఆఫ్ ట్రూత్ అంటే నిజానికి ఉన్న విలువ గురించి ఈ లెసన్ చెప్తుంది. నిజాయితీగా ఉండమని. సరేనా పిల్లలు? లెట్ us see the lesson. లెసన్కి ప్రీ రీడింగ్ ఇస్తారు కదా, అందులో మనకి ఇక్కడ ఒక కాన్వర్జేషన్ ఇచ్చారు. ఈ కాన్వర్జేషన్ ఈజ్ బిట్వీన్ రవి అండ్ మధు అనే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. రవి చెప్తున్నాడు, హానెస్ట్గా ఉండడం, ఆనర్గా ఉండడం చాలా గొప్ప విషయం. ఆనెస్ట్గా ఉండడం చాలా గొప్ప విషయం. ఎన్ని సందర్భాలు వచ్చినా మన నిజాన్ని దాటివేయకూడదు, నిజం మీద నిలబడాలి అని చెప్తున్నాడు. దానికి రిలేటెడ్గా ఇక్కడ మనకి కొన్ని ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చారు. ఒకసారి చూడండి. ట్రూ ఆర్ ఫాల్స్ నేను చేశాను, ఒకసారి మళ్ళీ మీరు కాన్వర్జేషన్ చదివి మళ్ళీ చేయండి. ఇప్పుడు ద లెసన్ ద సీడ్ ఆఫ్ ట్రూత్. విద్యాధర అనే కింగ్ గాంధార కింగ్డమ్కి రాజుగా ఉండేవాడు. అతనికి చాలా తెలివైనవాడు. అతనికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. బట్ అతనికి పిల్లలు లేరు పాపం. అలా చాలా కాలం గడిపేశాడు. లాస్ట్లో తనకొక సక్సెసర్ కావాలి, అంటే తన తర్వాత రాజ్యాన్ని నడిపేవాళ్ళు కావాలని తను ఒక ఆలోచన చేశాడు. తన రాజ్యంలో, తన కింగ్డమ్లో ఉన్న చిల్డ్రన్ అందరినీ పిలిచారు. పిలిచి వాళ్ళందరికీ కొన్ని సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సీడ్స్ ఎవరు 3 months టైం తీసుకొని చక్కగా పండిస్తారో వాళ్ళని సక్సెసర్గా తీసుకుంటా అని చెప్పాడు. అందరూ బాగా పండించేశారు. కానీ ఫార్మర్ సన్ పింగళకి మాత్రం కుదరలేదు. ఆ సీడ్ ఎప్పటికీ స్ప్రౌటింగ్ అవ్వలేదు. ఎందుకు అంటే రాజు ఇచ్చినవి, కింగ్ అందరికీ ఇచ్చినవి రోస్టెడ్ సీడ్స్ అనమాట. సో నిజాయితీగా ఉన్నది ఎవరు? పింగళ ఒక్కడే. సో కింగ్ ఎవరిని కింగ్ని చేస్తున్నాడు, మళ్ళీ నెక్స్ట్ సక్సెసర్ని చేస్తున్నాడు? పింగళాన్ని. ఎస్, మన నిజాయితీగా ఉంటే మనకు కావాల్సినవన్నీ మన దగ్గరికే వస్తాయి. ఓకే, దీస్ ఆర్ ద గ్లోజరీ అండ్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్ని నేను ఇచ్చున్నాను, ఒకసారి మీరు చూడండి. హూ వాజ్ ద కింగ్ ఆఫ్ గాంధార? విద్యాధర అన్నమాట. వాట్ వాజ్ హీ ఫాండ్ ఆఫ్? తనకేమి ఇష్టం? గార్డెనింగ్ ఇష్టం. వాట్ డిడ్ కింగ్ డిస్ట్రిబ్యూట్ ది చిల్డ్రన్? ఏమిచ్చాడు? రోస్టెడ్ సీడ్స్ని అందరికీ ఇచ్చాడనమాట. ఇలా మొత్తం మనకి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చాను. ఇక నెక్స్ట్ సెంటెన్స్ని కంప్లీట్ చేయమని మనకి చూస్ ద ఫాలోయింగ్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఆ ఆప్షన్స్లో మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ చదవండి, ఒకసారి ప్యాసేజ్ చదవండి. చదివిన తర్వాత డిస్ అనే ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల వచ్చే ఆపోజిట్ ఫామ్స్ రాయాలి. హ్యాపీ, అన్హ్యాపీ, లాక్, అన్లాక్, లీగల్, ఇల్లీగల్, ఇల్లిటరేట్, పొలైట్, ఇంపొలైట్, మార్షల్, ఇమ్మోర్షల్, ఇలా అన్నమాట. దానికి మళ్ళీ మనకి ఎంతవరకు అర్థమైందని ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వాటికి ఆపోజిట్ వర్డ్స్ మనం కిందనున్న వాటిలో చూస్ చేసి రాయాలి. అన్హెల్దీ, డిజపియర్, ఇమ్మోర్షల్, ఇండైరెక్ట్ అండ్ ఇల్లీగల్. ఇప్పుడు గ్రామర్ టాపిక్కి వచ్చేస్తున్నాం. గ్రామర్ టాపిక్లో చూడండి. ద కింగ్ సెడ్ ఐ విల్ డిస్ట్రిబ్యూట్. ఇక్కడ విల్ అండ్ షల్ని హైలైట్ చేశారు. వి తర్వాత షల్ రాస్తాము. రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్కి కూడా మనం విల్ యూస్ చేయొచ్చు. ఎప్పుడు యూస్ చేస్తామంటే సింపుల్ ఫ్యూచర్, అంటే రేపు చేస్తాను, నెక్స్ట్ మంత్ చేస్తాను, నెక్స్ట్ వీక్ చేస్తాను, అంటే భవిష్యత్తులో మనం చేయబోయే వాటిని యూస్ చేయడానికి విల్, షల్ యూస్ చేస్తాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్స్ రాయాలి. నేను రాశాను, మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ యాక్టివిటీకి పోతే ఇందులో కూడా మనకి విల్, షల్ యూస్ చేసి మనం కొన్ని సెంటెన్సెస్కి ఆన్సర్స్ని రాయాలి. అవి మనకి ఇక్కడే చూస్లో ఉన్నాయి. సెలెక్ట్ చేశాను, మీరు ఒకసారి ట్రై చేయండి. వి పక్కన షల్ వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్. నెక్స్ట్ పంక్చువేషన్ మార్క్స్. ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని రౌండప్ చేయమన్నారు. చాలా సింపుల్ టాస్క్ కదా. ఇప్పుడు
దానికి సంబంధించి మనకి పంక్చువేషన్ మార్క్స్కి సంబంధించి ఒక యాక్టివిటీ ఇచ్చున్నారు చూడండి. ఎక్కడ పంక్చువేషన్ అవసరమో నేను అక్కడక్కడ పెట్టాను. రామ్ అండ్ రహీం కామా గురించి మాత్రమే ఇక్కడ ఇంపార్టెన్స్. కామా ఎక్కడెక్కడ పెడతాము, 2 కన్నా ఎక్కువ చూపించేటప్పుడు కామాని యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి, జాన్ కామా శేఖర్ అండ్ ముజీబ్ ఇలా అన్నమాట. మూడో మనిషి ఉన్నప్పుడు, మూడో థింగ్ ఉన్నప్పుడు మనం అక్కడ ఎండ్ని వాడేయచ్చు. ఫస్ట్ 2కి మాత్రమే మనం కామా యూస్ చేస్తాం. అలా ఎన్ని ఉంటే అన్ని కామాలు యూస్ చేస్తాం. లాస్ట్ 1కి మాత్రం ఎండ్ పెట్టచ్చు. ఇక ఒక జెమ్నీ సర్కస్కి సంబంధించిన ఒక ఇన్విటేషన్ మనకి ఇక్కడ ఉన్నది. ఇన్విటేషన్ జాగ్రత్తగా నోటీస్ చేయండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఏ టైం, ఎక్కడ, టికెట్ ఎంత, దానికి సంబంధించి రిలేటెడ్ ఆఫ్ దట్ పోస్టర్. ఇక్కడ మనకి కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. వాటిని మీరు ఆన్సర్ చేసేయగలరు, చాలా ఈజీ. రెడ్లో నేను ఆన్సర్స్ ఇచ్చాను, కరెక్ట్గా చూసి మీరు ఆన్సర్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇలాంటి పోస్టర్ రైటింగ్స్. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ వచ్చి ఇట్స్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ డాడ్ అండ్ మామ్. ఇద్దరికి సంబంధించిన ఒక కాన్వర్జేషన్ ఇచ్చారనమాట. సో ఈ కాన్వర్జేషన్ బట్టి మే యూస్ చేసి మనం రాయాలి. మే అంటే జరగచ్చు, జరగకపోవచ్చు. విల్ అజయ్ రీచ్ స్కూల్ ఆన్ టైం? స్కూల్కి ఇన్ టైంలో వెళ్తాడా? హీ మే రీచ్, వెళ్ళచ్చు, వెళ్ళకపోవచ్చు. అలాగే రిమైనింగ్ అన్నీ కూడా మే యూస్ చేసి రాస్తాం. ఓకే, నౌ గో టు ద వర్క్ బుక్ పార్ట్. ద సీడ్ ఆఫ్ ట్రూత్ ఫస్ట్ వర్క్షీట్. ఇక్కడ మనకి మిస్సింగ్ లెటర్స్ ఉన్నాయి. ఈ మిస్సింగ్ లెటర్స్ని చక్కగా మీరు ఈ పారాగ్రాఫ్, ఈ ప్యాసేజ్ చదివి, ఆ ప్యాసేజ్లోని ఈ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి మీరు మిస్సింగ్ లెటర్స్ని ఫిల్ చేసి వర్డ్స్గా, మీనింగ్ఫుల్ వర్డ్స్గా మీరు తయారు చేయగలరు. నెక్స్ట్ మనందరికీ బాగా ఇష్టమైన సెంటెన్సెస్ రైటింగ్ ఫ్రమ్ ద టేబుల్. ఈ టేబుల్ నుంచి మనం సెంటెన్సెస్ తయారు చేస్తాం. హీ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద గార్డెన్. మనకి ఇష్టమైన పనులు చేస్తాం లాట్ ఆఫ్ టైం యూస్ చేసి. అలాగే ఆ టేబుల్ నుంచి. నెక్స్ట్ సింగ్యులర్ అండ్ ప్లూరల్స్. డేస్, ప్రెజెంట్ ప్రెజెంట్స్, సీడ్ సీడ్స్, గోట్ గోట్స్, స్ప్రౌట్ స్ప్రౌట్స్, పాట్ పాట్స్, వీక్ వీక్స్, మంత్ మంత్స్, ప్లాంట్ ప్లాంట్స్. సారీ, ఇక్కడ ప్లాంట్స్ రాయలేదమ్మా, ప్లాంట్స్ రాసుకోండి. ఫార్మర్ ఫార్మర్స్. ఇవి సింగులర్ ప్లూరల్స్ అన్నమాట. ఇక మళ్ళీ మనకి టేబుల్ రైటింగ్ వచ్చింది. ఈ టేబుల్ రైటింగ్లో చూడండి, పింగళ గాట్ ఎ సీడ్ ఫ్రమ్ ద కింగ్. రవి గాట్ ఎ లెటర్ ఫ్రమ్ ద పోస్ట్ మ్యాన్. ఇలా అట్లీస్ట్ మీరు 5 వర్బ్స్ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 25 సెంటెన్సెస్ మీరు తయారు చేయొచ్చు. సో మీరు ఇంకా ట్రై చేయండి. నేను 5 మాత్రమే రాశాను ఇక్కడ స్పేస్ లేక. మీరు 25 సెంటెన్సెస్ తయారు చేయొచ్చు మీ ఓన్గా. ట్రై చేయండి. బెటర్ లక్. ఇదే టేబుల్ నుంచి. ఇక నెక్స్ట్, ఇది మనం ప్రీవియస్ లెసన్లోనే చేసాం, చాలా సరదాగా ఉంటుంది. ఈఏఎస్టీ, ఈస్ట్. ఈస్ట్ అని ఉండేది. మనం ఇక్కడ ఆ ఈస్ట్ అనే వర్డ్స్, లెటర్స్ ఉన్న వర్డ్ని సెలెక్ట్ చేయాలి. లీస్ట్ అన్నమాట. అవుట్, స్ప్రౌట్, ఇల్, విల్, దేర్, గ్యాదర్ అండ్ హ్యాండ్. అక్కడ ఏఎన్టీ యాంట్ ఇచ్చారు, సో యాంట్ లేదు. ఏఎన్డి ఇస్తే కనుక హ్యాండ్ అని రాయొచ్చు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ ప్యాసేజ్. ఇంకొక ప్యాసేజ్ ఇచ్చారు. ఆ ప్యాసేజ్కి రిలేటెడ్గా మనకు కొన్ని బ్లాంక్స్ మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. సో బ్లాంక్స్ని మనం సూటబుల్ వర్డ్స్తో ఫిల్ చేయాలి. ఆ వర్డ్స్ కూడా మళ్ళీ మనం టెక్స్ట్ బుక్లో లెసన్లోంచే తీసుకుంటాం. ఓకే, నౌ ఇది జంబ్లింగ్, అన్క్రాంబుల్ లెటర్స్ అన్నమాట. ఈ లెటర్స్ని మనం కరెక్ట్గా అరేంజ్ చేస్తే ఒక వర్డ్ వస్తుంది. ఎంటీ, ప్లాంట్, మాన్యూర్ అంటే ఎరువు అనమాట, క్రౌన్, కింగ్డమ్, ఆనెస్ట్. ఇవి మనం కరెక్ట్గా అరేంజ్ చేసిన వర్డ్స్. ఇక్కడ మనకి ప్యాసేజ్ ఇచ్చారు, ప్యాసేజ్ నుంచి మళ్ళీ బ్లాంక్స్ ఇచ్చారు, వాటిని సూటబుల్ వర్డ్స్తో ఫిల్ చేయాలి. ఆ వర్డ్స్ మళ్ళీ ప్యాసేజ్ చదివితేనే మనకి వస్తాయి.
ఒకసారి మళ్ళీ ప్యాసేజ్ చదవండి. నేను రెడ్లో ఆన్సర్స్ ఇచ్చున్నాను ప్రతి సెంటెన్స్ ఎండింగ్లో, అవి మీరు రాసుకోవచ్చు. మళ్ళీ వచ్చేసింది మన ఫేవరెట్ గేమ్. టేబుల్ నుంచి తయారు చేయాలి. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గ్రో ద సీడ్ని పెంచడానికి నా వంతు నేను ప్రయత్నించాను. ఇంగ్లీష్ చదవడానికి నా వంతు ప్రయత్నించాను. ఇలా మీరు ఓన్గా ఇంకా చాలా సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. చెట్టు ఎక్కడానికి నా వంతు నేను ప్రయత్నించాను. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు క్లైంబ్ ద ట్రీ. అలా అన్నమాట. అలా మీరు ఓన్గా చాలా రాయొచ్చు సెంటెన్సెస్. ఇక్కడ ఎన్ఈఎస్ఎస్ యాడ్ చేసి, సఫిక్స్ యాడ్ చేసి వీటన్నిటికీ కూడా మనం రాయొచ్చు. చూడండి అమ్మ, ఇటుపక్క నాకు టైపింగ్ ఎందుకు అవ్వలేదు, సో నేను లెఫ్ట్ సైడ్ రాస్తున్నాను ప్రతిదానికి. మీరు చూసుకొని రాసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ ఎన్ఈఎస్ఎస్ యాడ్ చేసేయడమే. హైనెస్, గుడ్నెస్, కైండ్నెస్, హార్డ్నెస్, వీక్నెస్, సాఫ్ట్నెస్. హైనెస్ ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి రిమైనింగ్ అన్నీ కూడా మీరు రాసేస్తారు. ఇట్స్ జస్ట్ అ వెరీ సింపుల్ టాస్క్ టు యూ. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఫార్మేట్. ఇక్కడ ప్యాసేజ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ ఇచ్చారు. ఈ ప్యాసేజ్కి రిలేటెడ్గా ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సో క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ కూడా మీరు రాసేస్తారు చాలా ఈజీగా. ఎవరెవరు ఏ డైలాగ్ చెప్పారన్న దాని గురించి ఫస్ట్ ఇచ్చారు. ఫర్గివ్ మీ యో హైనెస్ ఎవరన్నారు, పింగళ చెప్పాడు. ఇలా అన్ని క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. మీరు స్టోరీ మరొకసారి, స్టోరీ అంత అవసరం లేదు, జస్ట్ ఈ ప్యాసేజ్ మీరు చదివితే వీటన్నిటికీ ఆన్సర్స్ మీ ఓన్గా మీరు రాస్తారు. ఎందుకు ఆ సీడ్ గ్రో అవ్వలేదు? బికాస్ ఇట్ వాజ్ రోస్టెడ్. హూ హగ్డ్ పింగళ? ఎవరు హగ్ చేసుకున్నారు? కింగ్. ఎవరిని కింగ్ని చేశాడు? పింగళని చేశాడనమాట. సో దట్ ఈస్ ద బ్లాంక్స్. అండ్ గోయింగ్ టు ద ఆపోజిట్ వర్డ్స్ విత్ అన్, డిస్, ఇల్, ఇన్, ఇమ్. వీటితోటి ఏవేవి మనం కింద వాటిని చేయొచ్చో ఆపోజిట్ వర్డ్స్గా చూద్దాం. డిసడ్వాంటేజ్, ఇమ్మోర్షల్, ఇంపొలైట్, ఇన్విజిబుల్, ఇల్లీగల్, అన్అవైలబుల్. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు, ఇక్కడ కొన్ని 2 ఇచ్చారు ప్రతి సెంటెన్స్కి ఆపోజిట్ వర్డ్స్. అందులో ఏది కరెక్టో దాన్ని మనం బ్లాక్ చేయాలి. ఇక్కడ నేను చేశాను చూడండి. అన్ఎక్స్పెక్టెడ్, ఇంపాసిబుల్, ఇన్కంప్లీట్, డిజోబే, ఇంపొలైట్. ఇక నెక్స్ట్ వచ్చి మనకి చూసి ఇచ్చారు ఇక్కడ. ఇది విల్ తోటి వస్తుంది. మన ఫ్యూచర్ టెన్స్ గురించి చూసాం కదా. విల్ కుక్, గో టు ముంబై నెక్స్ట్ వీక్, శాలిని విల్ గో టు స్కూల్ టుమారో, దే విల్ బై ఎ న్యూ హౌస్ నెక్స్ట్ మంత్. ఓకే, లైక్ దిస్ అన్నమాట. ఇక మనకి నెక్స్ట్ ఒక టేబుల్ ఇచ్చారు. టేబుల్ నుంచి క్వశ్చన్స్ తయారు చేయాలి, సెంటెన్సెస్ తయారు చేయాలి. హీ విల్ ప్లే క్రికెట్, హీ విల్ ప్లే క్రికెట్. అభి విల్ సింగ్ సాంగ్స్. ఇలా మీరు 5x3 15 సెంటెన్సెస్ తయారు చేయొచ్చు బై యువర్ ఓన్. ఓకే చిల్డ్రన్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వర్క్ బుక్ ఆర్ నెక్స్ట్ ఫార్మేట్ ఆఫ్ ద వర్క్ బుక్. అందరికీ అర్థమవుతున్నాయి కదమ్మా? మీకు అవసరమైతే పాజ్ చేసి మళ్ళీ చూసుకోండి, రివైజ్ చేసి చూసుకోండి. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ సెంటెన్సెస్ అన్నీ సింపుల్ ఫ్యూచర్లో ఉంటాయి, అంటే విల్ తోటి ఉంటాయి. మనం వీటిని నెగటివ్లో రాయాలి. విల్ నాట్, ప్రతి సెంటెన్స్లో కూడా విల్ నాట్ యాడ్ చేయాలి. గోపి విల్ నాట్ టీచ్ ఎ లెసన్, విక్రమ్ విల్ నాట్ ప్లే ద ట్యాక్స్ టుమారో, అశోక్ విల్ నాట్ గో టు చెన్నై నెక్స్ట్ వీక్, లతా విల్ నాట్ గెట్ ద ఫైనల్ ప్రైజ్. అలా మొత్తం 5 సెంటెన్సెస్ కూడా రాయాలి. ఇక ఇదే విల్ తోటి మనం క్వశ్చన్స్ని తయారు చేయాలి. అంటే ఆ విల్ ఏమవుతుంది, సబ్జెక్ట్ ముందుకు వస్తుంది. అక్కడ నౌన్ ఏదైతే ఉందో దాని ముందుకు వస్తుంది, ప్రొనౌన్ ఏదైతే ఉందో దాని ముందుకు విల్ వచ్చేస్తుంది. అప్పుడు అది క్వశ్చన్ అయిపోతుంది. చూడండి, విల్ రెహమాన్ కంపోజ్ ద సాంగ్. అలా మొత్తం అన్నీ కూడా మీరు రాసేయచ్చు. ఇక్కడ ఒక ఇన్విటేషన్ తయారు చేయమన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ కానీ ఫుడ్ మేళా కానీ. నేను ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ రాస్తున్నాను. మీరు ఫుడ్ మేళా కావాలంటే మీరు రాసుకోవచ్చు. ఇక్కడ వెన్యూ ఏంటి, నేను ఓన్గా తయారు చేశాను పాంప్లెట్, ఇన్విటేషన్. మీరు కూడా మీ ఓన్ స్టైల్లో మీరు తయారు చేయండి. స్కెచెస్ ఆర్ మార్కర్స్, కలర్ పెన్సిల్స్ యూస్ చేసి చక్కగా మీకు నచ్చినట్టుగా మీరు సైన్స్ ఎగ్జిబిషన్ ఆర్ ఫుడ్ మేళా తీసుకోండి. ఆర్డర్ ఆఫ్ ద సెంటెన్సెస్ మనకు ఆల్రెడీ మనం చేసున్నాము. ఈ సెంటెన్సెస్ ఒక ఆర్డర్లో పెట్టాలి మనం.
ఏది ముందు జరిగింది, ఏ తర్వాత జరిగింది అన్నదాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ దేంటిని ఆర్డర్లో పెట్టాలి. ఇది మీకు తెలుసు, ఒకసారి అన్ని సెంటెన్సెస్ చదివితే సరిపోతుంది. నేను 1 2 3 4 5 6 సెంటెన్సెస్కి 6 నెంబరింగ్ ఇచ్చాను. మీరు ఒకసారి ప్యాసేజ్ చదివి లెసన్ చదివి అప్పుడు మీరు రాయొచ్చు. నెక్స్ట్, అబ్దుల్ కలాం, ద గ్రేట్ ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ బోర్న్ ఆన్ 15th October 1931 in Rameswaram. He was a professor, author and aerospace scientist. He was also known as Missile Man of India. ఇలా మనకి అబ్దుల్ కలాం గారి గురించి ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఆ ప్యాసేజ్ గురించి మళ్ళీ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చారు. అబ్దుల్ కలాం వాజ్ బోర్న్ ఇన్ రామేశ్వరం. ట్రూ. He was known as Iron Man. No. False. Missile Man కదా. He was a great singer. No. False. He was the 11th president. Yes. He was given the Bharat Ratna 1990. No, not 1990. ఎప్పుడు వచ్చింది భారత రత్న? 97. ఓకే చిల్డ్రన్, దిస్ ఈస్ ద వీడియో. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.